హాయ్ వెల్కమ్ టు అవే ది ట్రావెల్ షో. హోరెత్తే నయాగరా అందాలు, మిరుమిట్లు గొలిపే టొరంటో కాంతులు, రంగులు మార్చే మ్యాపిల్ ట్రీస్, చరిత్రను చాటి చెప్పే లేజర్ షోలు, ఇలా ఒకటా రెండా ఎన్నో అందమైన అద్భుతాల దృశ్యమాలిక కెనడా. ఆ దేశంలో ప్రతి ప్రాంతము పర్యాటక ప్రదేశమే. భిన్న సంస్కృతుల కలబోతగా కనిపించే కెనడాలోని టూరిస్ట్ ప్లేస్లు, వాటి ప్రత్యేకతల గురించి ఇవాల్టి అవే ది ట్రావెల్ షోలో చూద్దాం. ఏ దేశమైనా తమ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తుంది. మిగిలిన వారికి తమ ప్రత్యేకతను చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన కెనడా మాత్రం దీనికి కొంచెం భిన్నం. ఇక్కడ అన్ని రకాల కల్చర్స్ని చూడొచ్చు. కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్రని, జంతుజాలాన్ని కళ్ల ముందు నిలిపే మ్యూజియం, నగర వాతావరణానికి దూరంగా సముద్రపు అంచుల్లో లోయలు, అరుదైన జంతువులు, సన్నని నడుముతో ఒంటికాలిపై నిలబడిందా అన్నట్టుండే టవర్, ఇవన్నీ కెనడా సొంతం. ఎంత చూసినా ఇంకా మిగిలిపోతున్నాయే అనిపించేంతటి వైవిధ్య ప్రదేశాలతో టూరిస్టుల్ని ఆకట్టుకుంటుంది కెనడా. కెనడా జాగ్రఫీ పరంగా నార్త్ అమెరికా కాంటినెంట్కి చెందిన దేశమైనప్పటికీ పూర్తిగా యూరోపియన్ కల్చర్ కనిపించే కంట్రీ. అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల తీరాల మధ్యలో ఉండే కెనడా ఉత్తర అమెరికాలో పెద్ద దేశం. వైశాల్యపరంగానూ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. అమెరికాతో అతిపెద్ద సరిహద్దుని పంచుకునే దేశం కూడా కెనడానే. అమెరికా బార్డర్లో నుంచి చూస్తే కెనడాలోని భవనాలు, రోడ్లు, కార్లు, సీనరీలు స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు ఆధిపత్యం చెలాయించడంతో ఈ రెండు దేశాల సంస్కృతులు కెనడా ప్రావిన్సుల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇంగ్లీష్ డామినేట్ చేస్తే మరికొన్ని చోట్ల ఫ్రెంచ్ సంస్కృతిదే హవా. ఇక అడవులు, కొండలు, గుట్టలు, వివిధ జలపాతాలతో వైవిధ్యంగా ఉంటుంది కెనడా వాతావరణం. సీజన్ను బట్టి రంగులు మార్చుకునే ప్రకృతి అందాల్ని కల్లారా చూసి ఆస్వాదించాలే తప్ప మాటల్లో వర్ణించే ప్రయత్నం చేయడం అమాయకత్వమే అవుతుంది. ఇక్కడ ఇల్లు, రోడ్లు అన్నీ తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తూ ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. జలపాతాల దగ్గర్నుంచి చారిత్రక కోటలు, కట్టడాల వరకు కెనడాలోని చాలా ప్రదేశాలు పర్యాటక పరంగా ప్రసిద్ధి చెందాయి. రీసెంట్గా 150 సంవత్సరాల వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది కెనడా. పర్యాటక రంగం విషయానికొస్తే కెనడా టూరిజంలో ముందు చెప్పుకోవాల్సింది నయాగరా వాటర్ ఫాల్స్ గురించి. కెనడాలోని అజాక్స్కి 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నయాగరా జలపాతం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం కెనడా, అమెరికా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. దక్షిణ అమెరికాలోని బఫెల్లో పట్టణానికి సమీపంలో సహజ సిద్ధంగా నయాగరా ఏర్పడినప్పటికీ దాదాపు 85% కెనడాలోని హార్స్ షూ ఫాల్స్లోనే ఉంది. మిగిలిన ప్రాంతం మాత్రమే అమెరికా భాగంలో ఉంది. కెనడాలోని హార్స్ షూ జలపాతం, నయాగరా జలపాతం పక్కపక్కనే ఉంటాయి. అయితే విస్తీర్ణంలో హార్స్ షూ జలపాతం కంటే నయాగరానే పెద్దది. కెనడా వైపు నుంచి కనిపించే జలపాతం ఎత్తు 57 మీటర్లు కాగా అమెరికా నుంచి కనిపించే ఎత్తు 59 మీటర్లు. ఇక సెకన్కి 6000 క్యూబిక్ మీటర్ల వేగంతో కిందకి ఉధృతంగా ప్రవహించే నీటిని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. నయాగరా జలపాతాన్ని అతి సమీపం నుంచి ఫెర్రీ ద్వారా, సొరంగ మార్గం ద్వారా చూసే అవకాశాన్ని అటు అమెరికా, ఇటు కెనడా టూరిజం డిపార్ట్మెంట్స్ కల్పించాయి. ఫెర్రీలో అయితే $20, సొరంగ మార్గంలో వెళ్లేందుకు $15 చెల్లించాలి. ఫెర్రీలో నయాగరా జలపాతం దగ్గరకు వెళ్లి చూడ్డాన్ని
మేడ్ ఆఫ్ మిస్ట్ అంటారు. మేడ్ మిస్ట్ నుంచి కిందకి లిఫ్ట్లో వెళ్లి అక్కడి నుంచి తీసుకెళ్లి హార్స్ షూ వాటర్ ఫాల్స్ లోకి కొద్ది దూరంలో ఫెర్రీని ఆపుతారు. అక్కడ నయాగారా నుంచి పడే నీటి తుంపర్లు వర్షపు చినుకుల్లా మనల్ని మొత్తం తడిపేస్తాయి. అందుకే ఫెర్రీ ఎక్కే ముందే తడవకుండా అందరికీ రెయిన్ కోట్లిస్తారు. కెనడా వైపు నుంచి వచ్చే సందర్శకులకు రెడ్ కలర్, అమెరికా వైపు నుంచి వచ్చేవారికి బ్లూ కలర్ రెయిన్ కోట్ ఇస్తారు. ఇక సాయంత్రం సూర్యకిరణాలు పడ్డం వల్ల ఏర్పడే ఇంద్రధనస్సు సందర్శకులకు కనువిందు చేస్తుంది. రాత్రి సమయాల్లో నీరు నీలి, ఎరుపు, పసుపు రంగుల్లో జాలువారుతున్నట్టు సందర్శకుల్ని కట్టిపడేస్తోంది నయాగారా. నయాగారా జలపాతం అడుగు భాగానికి చేరుకోవడానికి వీలుగా కొండను చీల్చి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోకి వెళ్లేందుకు నయాగారాపై నిర్మించిన వంతెన దాటి అవతలి వైపుకు వెళ్ళాలి. ఈ మార్గంలో వెళ్లే సందర్శకులకు జారి పడిపోకుండా ప్రత్యేకమైన పాదరక్షలు ఇస్తారు. ఇక గాల్లో ఎగురుతూ నయాగారా అందాల్ని వీక్షించాలనుకునే వారి కోసం హెలికాప్టర్ టూర్లు కూడా ఉన్నాయి. ఓంటారియో సరస్సు మధ్యలో ఉంటుంది సెంట్రల్ ఐలాండ్. డౌన్ టౌన్లో ఉండే సెంట్రల్ ఐలాండ్కి బోట్ ద్వారా వెళ్ళాలి. 20 నిమిషాల ప్రయాణం. ఫెర్రీ ఎక్కిన తర్వాత టొరంటో డౌన్ టౌన్ తీరంలో ఉన్న రోజర్స్ బిల్డింగ్, సిఎన్ టవర్ వంటి ఆకాశ హర్మ్యాలు ఒకవైపు, సెంట్రల్ ఐలాండ్లోని ఎత్తైన పచ్చని చెట్లు మరోవైపు అందంగా కనువిందు చేస్తూ ఉంటాయి. ఐలాండ్లోకి వెళ్లగానే అక్కడున్న రకరకాల పూల మొక్కలు, పచ్చని తివాచీలు పరిచినట్టున్న పచ్చిక బయళ్ళు స్వాగతిస్తాయి. ఇక్కడ బీచ్, వాటర్ పార్క్ కూడా ఉన్నాయి. అజాక్స్ నుంచి 365 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కెనడా రాజధాని అట్టావా. జర్నీ సుమారు 4.5 గంటలు పడుతుంది. అట్టావాలోని పార్లమెంట్ బిల్డింగ్ దగ్గర కెనడా ఏ విధంగా స్వాతంత్రం పొందిందో వివరిస్తూ వేసే మొజాయిక్ లేజర్ షో అందరినీ ఆకట్టుకుంటుంది. పార్లమెంట్లో ప్రతి 20 నిమిషాలకి ఓ టూర్ ఉంటుంది. కెనడాలో ఎటు చూసినా మాపిల్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. అందుకే రెడ్ మాపిల్ లీఫ్ని తమ జెండా గుర్తుగా మార్చుకుంది కెనడా. ఈ మాపిల్ చెట్లు వేసవిలో ఆకుపచ్చగా ఉండి చలికాలం ప్రారంభం కాగానే పసుపు, ఎరుపు, రాగి రంగుల్లోకి మారి కనువిందు చేస్తుంటాయి. ఇక మాపిల్ చెట్ల కాండం నుంచి తీసిన రసంతో సిరప్ తయారు చేస్తారు. మనం తేనె వాడినట్టుగా వాళ్ళు ఈ సిరప్ను వాడుతుంటారు. ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. సో హెల్త్కి కూడా మంచిది కాబట్టి వచ్చిన టూరిస్టులు కూడా మాపిల్ సిరప్ని కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అట్టావాలో చూడాల్సిన ప్రదేశాలు పూర్తయిన తర్వాత మాంట్రియల్కు వెళ్తుంటారు టూరిస్టులు. అట్టావా నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాంట్రియల్. మాంట్రియల్ అధికార భాష ఫ్రెంచ్. కమ్యూనికేషన్స్ మొత్తం ఫ్రెంచ్లోనే జరుగుతాయి. ఈ నగరంలో ఎటు చూసినా యూరోపియన్ సంస్కృతే కనిపిస్తుంటుంది. ఇక్కడున్న సెయింట్ జోసెఫ్ చర్చ్ చాలా ఫేమస్. అత్యంత ఎత్తైన రాతి ప్రదేశంలో కట్టిన రాతి కట్టడమిది. ఈ చర్చిపై నుంచి చూస్తే మాంట్రియల్ నగరం మొత్తం కనిపిస్తుంది. చర్చి మధ్య భాగంలోని మెట్లను హోలీ స్టెప్స్ అని పిలుస్తారు. మొక్కులు తీర్చుకోవాలనుకునే ఈ మెట్లని మోకాళ్ల మీద ఎక్కి మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి వాళ్లనే ఆ మెట్లు ఎక్కనిస్తారు. చర్చ్ ఆఫ్ నోటర్ డామ్ డెస్ విక్టరీస్ కూడా ఫేమసే. ఈ చర్చిలో ప్రతి మంగళ శుక్రవారాల్లో లేజర్ షో ఉంటుంది. నోటర్ డామ్ చర్చ్ని ఎలా కట్టారు లాంటి చారిత్రక విషయాల్ని వివరించడం ఈ షో ప్రత్యేకత. చర్చ్ లోపల అందమైన కట్టడాల భాగాల్ని కప్పి ఉంచిన తెల్లని వస్త్రాల్ని ఒక్కొక్కటిగా తొలగిస్తూ అందులోని అందాల్ని చూపిస్తున్నట్టుగా ఈ షో ఉంటుంది. మాంట్రియల్ వెళ్లిన వాళ్ళు దీన్ని తప్పక చూడాలి. మాంట్రియల్ నుంచి టొరంటోకి వెళ్లే దారిలో గననోక్లో ఉంటుంది 1000 ఐలాండ్స్. ఇది చిన్న చిన్న దీవుల సమాహారం. ఒంటారియో సరస్సులో ఉన్న ఈ దీవులు అమెరికాలోని న్యూయార్క్ వరకు వ్యాపించి ఉన్నాయి.
హాలీవుడ్ మూవీస్లో రెగ్యులర్గా కనిపించే కేజెల్స్ దీవులు ఈ 1000 ఐలాండ్స్లోవే. అమెరికాలోని సెయింట్ లారెన్స్ లేక్ ఒంటారియోలో కలిసేది ఇక్కడే. ఇది కెనడాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ప్రతి ఒక్కరూ దీన్ని తప్పక చూడాల్సిందే. స్థానికంగా దీన్ని గార్డెన్ ఆఫ్ గ్రేట్ స్పీడ్స్ అని పిలుస్తారు. 2-3 రోజుల పాటు ఉండడానికి కావలసిన హంగులు, ముఖ్యంగా హోటల్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ సంవత్సరం పొడవునా కాలాన్ని బట్టి తమ రంగుల్ని మార్చుకుంటూ పర్యాటకులకి వింత అనుభూతి ఇచ్చే మాపిల్ ట్రీస్. సముద్రం, ప్రకృతి అందించిన వింత ఆకారాల్లో వంపు సొంపులు తిరిగినట్టుండే కొండలు, చెట్టు, చేమ, జంతుజాలం అన్నీ కలిసి కెనడా ట్రిప్ అంటే కమ్మని అనుభూతుల ఖజానా అని చెప్పాలి. ఎక్కడ వనరులు ఉంటే అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాలని తమ జెండా కిందకు తెచ్చుకోవడం బ్రిటన్, ఫ్రెంచ్ దేశాలకి అలవాటే. 16వ శతాబ్దంలో క్విబెక్ని అలాగే ఆక్రమించుకొని న్యూ ఫ్రాన్స్ పేరుతో ఫ్రెంచ్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. సహజంగానే ఆంగ్లేయుల దృష్టి దానిమీద పడింది. 7 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత క్విబెక్ బ్రిటన్ సొంతమైంది. ఆ తర్వాత 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఫలితంగా క్విబెక్ను బ్రిటన్కి పూర్తిగా వదిలేసి భారత్లోని పాండిచ్చేరి మీదకి ఆంగ్లేయులు రాకుండా జాగ్రత్త పడ్డారు ఫ్రెంచ్ వారు. కెనడాలో అతి ప్రాచీన నగరంగా పేరొందిన క్విబెక్ 1987లో అధికారికంగా కెనడాలో విలీనమైంది. సెయింట్ లారెన్స్, సెయింట్ చార్లెస్ నదీ తీరాలతో అలరారే ఈ నగరం కెనడాలో అతిపెద్ద రాష్ట్రం, ముఖ్య రేవు పట్టణం, పారిశ్రామిక కేంద్రం కూడా. అందమైన నదీ ప్రవాహాలు, దట్టమైన అడవులు, భారీ చారిత్రక కట్టడాలతో పీస్ఫుల్గా ఉండే క్విబెక్లో 80% ప్రజలు మాట్లాడేది ఫ్రెంచే. అప్ టౌన్, డౌన్ టౌన్ అని 2 భాగాలుగా ఉంటుంది క్విబెక్. ఓల్డ్ క్విబెక్ ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. దీన్ని అప్ టౌన్ అంటారు. అప్ టౌన్ చుట్టూ రక్షణ కవచంలా 4.6 కిలోమీటర్ల పొడవు, 22 అడుగుల వెడల్పుతో ఓ గోడ ఉంటుంది. అప్పట్లో నగరంలోకి వెళ్లేందుకు 4 ద్వారాల నుంచి ప్రవేశం ఉండేదట. ఇప్పుడు మాత్రం కేవలం 1 ద్వారం మాత్రమే తెరిచి ఉంచారు. క్విబెక్లో సన్నగా పొడవుగా ఉండే వీధులు యూరోపియన్ సంస్కృతికి అద్దం పడతాయి. గుర్రపు బగ్గీలు, స్ట్రీట్ సింగర్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్టులతో సందడిగా కనిపించే క్విబెక్ వీధులు చూస్తుంటే చరిత్రలోకి వెళ్లిపోయామా అని ఫీలింగ్ రావడం గ్యారంటీ. ఇవన్నీ ఓల్డ్ యూరోపియన్ కల్చర్ని పరిచయం చేస్తాయి. ఆ తర్వాత చెప్పుకోదగ్గవి నగరంలోని విగ్రహాలు. క్విబెక్ని స్వాధీనం చేసుకోవడం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారి చెక్కిన విగ్రహాలు ఎటు చూసినా కనిపిస్తూ ఉంటాయి. మ్యూరల్ ఆఫ్ క్విబెక్ గా పిలిచే ఓ గోడ మీద 100 ఏళ్ల నాటి చరిత్రని అద్భుతంగా చిత్రీకరించిన విధానాన్ని చూడొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువసార్లు కెమెరాల్లో క్లిక్ మనిపించిన ఫ్రాంటెనా కోటను కూడా ఇక్కడ చూడొచ్చు. ఒకనాటి ఆ రాజభవనం ఇప్పుడు ప్యాలెస్ హోటల్గా మారింది. నగరంలోకెల్లా ఎత్తైన భవనం ఇదే. అద్భుతమైన నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంది. అలాగే డఫ్రిన్ టెర్రస్తో పాటు 1647లో కట్టిన నోటర్ డామ్ డి క్విబెక్, బాసిలికా, కెథెడ్రల్, గవర్నర్ బిల్డింగ్, పార్లమెంట్ క్విబెక్కి గుర్తుగా కట్టిన టోర్నీ ఫౌంటైన్, ప్లెయిన్స్ ఆఫ్ అబ్రహం పార్క్, 221 మీటర్ల ఎత్తున్న అబ్జర్వేటరీ, ఇలా అన్నీ చూసుకుంటూ అప్ టౌన్ నుంచి డౌన్ టౌన్కి వెళ్ళొచ్చు. అప్ టౌన్ నుంచి డౌన్ టౌన్కి వెళ్ళడానికి 2 మార్గాలుంటాయి. బ్రేక్ నెక్గా పిలిచే మెట్ల ద్వారా వెళితే దారిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్స్, మ్యూజియంస్ కూడా చూడొచ్చు. లేదంటే 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా నిర్మించిన ఫనిక్యులేయర్ లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక ఓంటారియోలో ఉన్న కాసాలోమా కెనడాలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.
1911లో ఓ పెద్ద కొండపై కట్టిన ఈ కోటలో 98 గదులుంటాయి. లైబ్రరీ, మ్యూజియం, స్విమ్మింగ్ పూల్ లాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇందులో. దీని లోపల బయట 5 ఎకరాల విస్తీర్ణంలో గార్డెన్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్లోని గదులు, గ్రీన్ హౌజ్లు టూరిస్టుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సిఎన్ టవర్ గా పిలిచే కెనడా నేషనల్ టవర్ ప్రపంచంలోని అతిపెద్ద టవర్లలో ఒకటి. 1815 అడుగుల ఎత్తున్న ఈ టవర్ని 1976లో నిర్మించారు. సన్నగా అత్యంత ఎత్తులో నిర్మించిన ఈ భవంతిపై నుంచి చూస్తే టొరంటో మొత్తం కనిపిస్తుంది. ఇందులో 1122 అడుగుల ఎత్తులో ఉండే గ్లాస్ ఫ్లోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడున్న అబ్జర్వేషన్ డెక్ నుంచి కిందకు చూస్తే పార్క్లు, కార్లు, బిల్డింగ్స్ అన్నీ మినీ సైజులో కనిపిస్తూ అలరిస్తాయి. కాకపోతే గ్లాస్ ఫ్లోర్ మీద నడవడానికి కొంచెం గుండె ధైర్యం ఉండాలంతే. అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలతో పోలిస్తే కెనడా వాతావరణం చల్లగానే ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కెనడాలో చలికాలం. అయితే చలి మామూలుగా ఉండదు, గడ్డలు కట్టించేస్తుంది. అందుకే వేసవి రాగానే సన్ బాత్, వెకేషన్ అంటూ ప్రకృతిని బాగా ఆస్వాదిస్తుంటారు కెనడా వాసులు. ఒకవేళ అక్టోబర్, మే మధ్యలో కెనడా టూర్ ప్లాన్ చేసుకుంటే రగ్గులు, కోట్స్ తీసుకెళ్లాల్సిందే. అలాగే ఏదో 4-5 రోజుల్లో అలా వెళ్ళి వచ్చేస్తానంటే కుదిరే దేశం కాదు. కాబట్టే కెనడా ట్రిప్కి కనీసం నెల రోజులైనా కేటాయించాలి. అప్పుడే అన్ని ప్రశాంతంగా చూసే వీలుంటుంది. ఇక ప్యాకేజ్ల విషయానికొస్తే 20 రోజుల టూర్ ప్యాకేజీల్ని 3 లక్షల రూపాయల నుంచి అందిస్తున్నాయి వివిధ టూర్స్ అండ్ ట్రావెల్ పోర్టల్స్. కెనడాలో డాలర్స్, యూరోస్ యాక్సెస్ కాబట్టి దాని ప్రకారం ప్యాకేజ్లకు పోను మిగిలిన ఖర్చులకు డబ్బు ఉండేలా చూసుకుంటే ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక కెనడాలో ఒక అడ్వాంటేజ్, ఆ దేశంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండడం. ఏళ్ల క్రితమే కెనడా వెళ్లి స్థిరపడ్డ నార్త్ ఇండియన్స్, పంజాబీలు కనిపిస్తారు. కాబట్టి రోడ్ సైడ్ ఏ ఇండియన్ ఫుడ్ ట్రక్కో, ఇండియన్ రెస్టారెంటో కనిపించినా, లేకపోతే చికెన్ టిక్కానో, తంగిడి కబాబ్ స్మెల్లో ముక్కుకి తగిలితే సర్ప్రైజ్ కాకుండా మన ఫుడ్ని కూడా లాగించేసే ఆప్షన్ మనకు ఉన్నట్టే. చూసారుగా కెనడాలోని అందమైన ప్రదేశాల గురించి. ఇది ఇవాల్టి అవే ద ట్రావెల్ షో. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.